Welcome to online classes ABN and PRR College of Science, Kovuru. 6th semester, 3rd BCom General, paper Tally. ప్రీవియస్గా మనం ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. ఫస్ట్ యూనిట్లో టాలీ యొక్క ఫీచర్స్ ఏంటి, అలాగే టాలీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అలాగే కంపెనీ క్రియేషన్ ఎలా చేస్తాం, అలాగే లెడ్జర్ క్రియేషన్ ఎలా చేస్తాం, గ్రూప్ క్రియేషన్ ఎలా చేస్తాం, ఈ టాపిక్స్ అన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. సో ఈరోజు సెకండ్ యూనిట్లో మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే క్రియేటింగ్ అకౌంటింగ్ మాస్టర్స్ ఇన్ టాలీ ఈఆర్పి 9. ఈ యొక్క సెకండ్ యూనిట్ యొక్క టైటిల్ ఏంటంటే క్రియేటింగ్ అకౌంటింగ్ మాస్టర్స్ ఇన్ టాలీ ఈఆర్పి 9. సో దీంట్లో టాపిక్ ఏంటంటే ఫస్ట్ టాపిక్ వచ్చేప్పటికి బ్యాకప్ ఆఫ్ డేటా అండ్ రీస్టోరింగ్. సో ఈ యొక్క బ్యాకప్ అండ్ డేటా అండ్ రీస్టోరింగ్ అంటే ఏంటంటే మనం టాలీలో వచ్చేటికి డిఫరెంట్ వెర్షన్స్ అన్నవి మనకి ఉండడం జరిగిందండి. అంటే టాలీ 7.2, టాలీ 8.0, టాలీ 9.0, టాలీ ఈఆర్పి, టాలీ విత్ జిఎస్టీ, ఇలాగా డిఫరెంట్ వెర్షన్స్ అన్నవి వచ్చినాయండి. సో ఇలాంటి సందర్భాల్లో మనం పాత వెర్షన్లో డేటాని కొత్త వెర్షన్కి ఎలా తీసుకురావాలి అన్నది ఈ టాపిక్ యొక్క కాన్సెప్ట్ అండి. సో ఈ యొక్క దిస్ ఈజ్ ద కంటిన్యూస్ ఆఫ్ దట్ లెసన్. ద పర్పస్ ఆఫ్ డేటా బ్యాకప్ ఈజ్ రీస్టోర్ కంపెనీస్ హ్యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. సో మనకి ఈ యొక్క రీస్టోర్ అండ్ బ్యాకప్ డేటా కంపెనీస్కి చాలా అత్యవసరం అని మనం చెప్పచ్చండి. ద డేటా కరెంట్లీ యూజింగ్ మే బీ డ్యామేజ్, కరెక్ట్, లాస్ట్ డ్యూ టు సో మే బీ రీజన్స్ టు లైక్ అన్ఎక్స్పెక్టెడ్ సిస్టమ్ షట్ డౌన్, సిస్టమ్ క్రాష్, డేటా కరప్షన్ ఎక్సెట్రా. వివిధ సందర్భాల్లో వివిధ సమస్యలు మనం ఎదురవుతూ ఉంటాయండి. అంటే డేటా డ్యామేజ్ కానీ, కరెక్ట్ అవ్వడం కానీ, లాస్ అవ్వడం కానీ, సిస్టమ్ అయినా షట్ డౌన్ అవ్వడం కానీ, సిస్టమ్ అయినా క్రాష్ అవ్వడం కానీ, ఇలాంటి కార్యకలాపాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండొచ్చండి. సో వీటికి భయపడి ముందుగానే మనం ఈ డేటా అన్నది కలెక్ట్ చేసుకుని రీస్టోర్ అన్నది బ్యాకప్ అన్నది చేసుకోవడం చాలా మంచిది. సో ఇన్ సచ్ యాజ్ కేస్ యూ క్యాన్ రీస్టోర్ ద కంపెనీ యూజింగ్ వెరీ రీసెంట్ బ్యాకప్ అవైలబుల్ టు రీస్టోర్ డేటా బ్యాకప్ రిమైనింగ్ ద ఫాలోయింగ్. సో అలాంటి డేటా మనం బ్యాకప్ చేయాలంటే స్టెప్స్ ఏంటో మనం చూద్దామండి. సో మనకి ఫస్ట్ యూనిట్లో కంపెనీ ఇన్ఫర్మేషన్. సో కంపెనీ క్రియేషన్కి కంపెనీ ఇన్ఫర్మేషన్ షార్ట్కట్ ఏంటంటే Alt+F3. కంపెనీ ఇన్ఫర్మేషన్ షార్ట్కట్ ఏంటి Alt+F3. సో దాంట్లో మనకి కనిపిస్తుందండి. అంటే మనం ఫస్ట్ యూనిట్లో చేసాం క్రియేట్ కంపెనీ దగ్గర సెలెక్ట్ కంపెనీ, షట్ కంపెనీ, క్రియేట్ కంపెనీ, ఆల్ట్ చేసాం కదా, అక్కడ ఉంటుందండి బ్యాకప్ అని, BACK బ్యాకప్. ఓకే, ఈ యొక్క బ్యాకప్ బటన్ ప్రెస్ చేయగా మనకి ఇన్సైడ్ ద కంపెనీ ఇన్ఫర్మేషన్ లొకేటర్ రీస్టోర్, సెలెక్ట్ అండ్ ప్రెస్ ఎంటర్ కీ ఆర్ యూజ్ హాట్ కీ ఆఫ్. నౌ యు ఆర్ ఇన్ టాలీ screen. Fill in the source of the destination at the time backup source, C path, Tally ERP original data. This may be very dependent data backup storage. Fill the source in the destination. సో మనకి ఏదైతే బ్యాకప్ చేద్దాం అనుకుంటున్నామో డెస్టినేషన్ దగ్గర ఆ టాలీ యొక్క పాత్రను మనం టైప్ చేయాలి. C Tally 9 ఒరిజినల్ డేటా. సోర్స్ ఎక్కడికి, ఫర్ ఎగ్జాంపుల్ D డ్రైవ్లో కావాలనుకుంటాం, వేర్ ద సేవ్ బ్యాక్ ఫైల్ ఎక్కడైతే సేవ్ చేద్దాం అనుకుంటాం సోర్స్ దగ్గర ఆ పాత్రను మనం టైప్ చేయాలండి. సోర్స్ కింద ఇమేజ్ చూద్దాం చూడండి. సోర్స్ దగ్గర C Tally 9 ఒరిజినల్ డేటా, మన D పాత్రలో కావాలి, D డ్రైవ్లో కావాలి, డెస్టినేషన్ దగ్గర D పాత్రను ఇస్తాం. సో నేమ్ ఆఫ్ ద కంపెనీ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ పక్కన నెంబర్ వస్తుందండి. నా తర్వాత ఏం చేయాలంటే నా ప్రెస్ ఎంటర్ మూవ్ ద బ్యాకప్ ఫైల్
field with you can select list of backup companies. On right hand side under the list of companies you can see all companies that back the list companies system generally code data of the date and టైం. మనకి ఏంటంటే ఎక్కువగా ఈ యొక్క డేట్ ఎప్పుడు అయ్యింది, ఈ డేటా అనేది ఎప్పుడు బ్యాకప్ చేస్తున్నాం అన్నది వస్తుంది. నేమ్ ఆఫ్ ద కంపెనీ దగ్గర ఏబిసి అనుకో, ఏబిఎన్ అనుకో సెలెక్ట్ చేసుకుందాం. అక్కడ ఎంటర్ చేసి అక్కడ తీసుకుందాం. సెలెక్ట్ ద ఐటమ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ రిజిస్టర్ ఆల్ కంపెనీస్. ఎన్ని కంపెనీస్ ఉంటే ఆ కంపెనీ సెలెక్ట్ చేస్తామండి. సో మనకి ఇక్కడ ఒక కంపెనీ కనిపిస్తుంది కాబట్టి ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ సెలెక్ట్ ఇండివిజువల్ కంపెనీస్ టు రిజిస్టర్ ద సెలెక్ట్ కంపెనీస్ వాళ్ళు మనకి ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇండివిజువల్గా మనం సెలెక్ట్ చేసుకుంటామండి. సో తర్వాత ఎక్కడికి దీన్ని తీసుకెళ్తున్నాం, బ్యాకప్ దగ్గర నుంచి అక్కడ బ్యాకప్ తీసుకున్నప్పుడు ఆల్ కంపెనీస్ మనం ఇలాగ సెలెక్ట్ చేసుకుంటాం. ఆఫ్టర్ ద సెలెక్టింగ్ ద కంపెనీస్ ప్రెస్ ఎంటర్కి key and save screen. Tally will be start the registration and complete the process installation. All the select companies will be restored the check data daybook of confirm that the latest data or it is the original state. సో మనం ఏం చేస్తామంటే అక్కడ నుంచి డెస్టినేషన్ నుంచి సోర్స్ తీసుకొచ్చుకుని సో అక్కడ బ్యాకప్ చేసాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే రిజిస్టర్ నొక్కి ఆ కంపెనీ అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది బ్యాకప్ అండ్ రీస్టోర్ యొక్క ప్రాసెస్ అని మనం చెప్పచ్చండి. ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఏదైతే కంపెనీలో ఉందో ఆ యొక్క పాత కంపెనీలో ఓపెన్ చేసుకుని ఇక్కడ బ్యాకప్ చేస్తామండి. ఫస్ట్ ఇక్కడ బ్యాకప్ చేసిన తర్వాత ఆ బ్యాకప్ని డీపాత్లో పెట్టామనుకోండి, డీపాత్ని మనం ట్యాప్ చేస్తాం. ఎక్కడైతే సెలెక్ట్ చేసిన కంపెనీ సెలెక్ట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ కొత్త వెర్షన్ మనం ఇన్స్టాల్ చేసుకున్నాం, లేకపోతే వేరే సిస్టంలో దీనికి పాతది కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసిన తర్వాత సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ Alt+F3 ప్రెస్ చేసి కంపెనీ ఇన్ఫర్మేషన్కి వెళ్ళి ఇందాక బ్యాకప్ చేసాం కదా, రీస్టోర్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, రీస్టోర్ చేసి మనకు అనుకున్న కంపెనీస్ అన్నీ కూడా వచ్చినాయో లేదో సో చెక్ చేసుకుని సో ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేసి ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అన్నీ అంటే బ్యాకప్ అండ్ రీస్టోర్ అన్నది ప్రాసెస్ అంతా మొత్తం కూడా ఇలా చేసుకుంటే సరిపోతుంది. సో ఈజీగా మనం బ్యాకప్ అంటే ఎలా బ్యాకప్ చేయాలి, ఎలా రిజిస్టర్ చేయాలనేది ప్రాసెస్ అని మనం చెప్పచ్చండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.